హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా తమ్ముడు యూఎస్కి వెళ్ళి వచ్చిండు. ఇక మేము సడన్గా ఈ రోజు వరంగల్ ప్లాన్ చేసుకున్నాము. వాటి కోసం అని ఇంకో నాగ్పూర్కి వెళ్ళి వచ్చాడు. వీడు లైట్ వేసే కానీ కనిపించాడు. యాక్చువల్గా ప్లాన్ ఫిక్స్ అయింది వరంగల్ కి. అది కూడా చాలా డిస్కషన్స్, కొట్లాటలు అవి ఇవి వేసి ఏదో ఒకటి ఇన్నోవా కార్ రెంట్కి తీసుకొని వెళ్తున్నాం. ఇక మొహం పగిలిపోద్ది. ఇప్పుడు విష్ణు ఇప్పుడు ఏడికి వచ్చినాం? ఇప్పుడు ఏడికి వచ్చినాం చెప్పు. పెట్రోల్ బంక్ వచ్చినాం. నీ ఏంది నువ్వు నీ చెప్పులు చూడు ఒకసారి. వీడు మనిషి పశువా? ఇప్పుడే పెట్రోల్ బంక్ వచ్చాం ఫ్రెండ్స్. కార్ తీసుకు తీరా ఇంకెంత దూరం పోవాలి మనం? 100 కిలోమీటర్స్. ఇంతకుముందు నువ్వు చెప్పులు వేరేసుకున్నావు కానీ ఇప్పుడు మంచిగా ఉంది. ఆగండి ఆగండి ఆగండి. చాక్లెట్స్ ఇంకా మా ఉంటాయి, బాగానే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్. అరే అరే ఎన్ని కవర్లు రా? కరెక్ట్ వస్తారా నాకు తెలిసి 8 పీసులు ఉంటాయి. వరంగల్కి అయితే బాగానే వచ్చేసాం. బట్ ఇక్కడ రూమ్స్ బుకింగ్ చేసుకోవడమే చాలా పెద్ద టాస్క్ అయింది. హోటల్స్లో రూమ్స్ అవైలబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా ప్రైజెస్ చెప్పేటప్పటికి మాకు కొంచెం టైం అయితే పట్టింది. ఫైనల్గా 1000 పిల్లర్ టెంపుల్కి దగ్గరలో లహరీ లగ్జరీ రూమ్స్లో అయితే రూమ్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ 1 రూమ్ 1200 రూపీస్ అయితే చెప్పారు. సో మేము 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 3 రూమ్స్ అయితే తీసుకున్నాం. ఇవి నీట్ అండ్ హైజీనిక్గానే మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి. సో మార్నింగ్ చెక్అవుట్ చేసి డైరెక్ట్గా భద్రకాళి టెంపుల్ 1000 పిల్లర్ టెంపుల్ నుంచి వరంగల్ ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ 7కి రూమ్స్ చెక్అవుట్ చేసి భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది మన హన్మకొండ అండ్ వరంగల్ సిటీ మధ్యలో ఉంటుంది. ఈ భద్రకాళి అమ్మవారిని కాకతీయులు వారి కులదేవతగా భావించేవారట. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల పబ్లిక్ తక్కువనే ఉన్నారు, దర్శనం కూడా త్వరగా అయిపోయింది. అమ్మవారి విగ్రహ రూపాన్ని మాత్రం మాటల్లో అస్సలు వర్ణించలేము, అంత సుందరంగా అందంగా అయితే ఉన్నారు. మెయిన్గా బోనాలు అండ్ నవరాత్రుల టైంలో మాత్రం ఇక్కడ ఉత్సవాలు చాలా పెద్దగా జరుగుతాయి. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం తినేసి నెక్స్ట్ 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వెళ్తాం. వెయ్యి స్తంభాల గుడికైతే రీచ్ అయిపోయాం. దీని యాక్చువల్ నేమ్ రుద్రేశ్వర టెంపుల్. కాకతీయ కట్టడాల్లో నిర్మించిన ఎన్నో చారిత్రక నిర్మాణాల్లో ఇది కూడా ఒకటి. జనరల్గా వరంగల్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కూడా ఇదే. భద్రకాళి అమ్మవారి టెంపుల్ నుండి 2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కోనేరుని చూడొచ్చు. ఈ టెంపుల్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ పరిధిలో ఉండడంతో చాలా వరకు ఎన్క్లోజర్స్ అయితే ఉన్నాయి, మెయిన్గా ఈ కోనేరుకి అండ్ నందీశ్వరుడికి. ఈ ఆలయంని మెయిన్గా 3 రథాల స్టైల్లో నిర్మించడం జరిగింది. ఇందులో శివుడు, విష్ణువు మరియు సూర్య భగవానులకు అంకితం చేయబడిన 3 మందిరాలు ఉన్నాయి. ఈ ఆలయానికి ముఖ్య హైలైట్ ఏదైనా ఉందంటే అది ఈ నందీశ్వరుడే. చాలా డీటెయిలింగ్ అయితే మీకు కనపడుతుంది. ఆ గ్రానైట్ని ఎంత పాలిష్ చేస్తే కానీ ఈ స్మూత్నెస్ అనేది రాదు. ఈ టెంపుల్లో గోడలు అండ్ స్తంభాల మీద హిందూ పురాణాలు మరియు అప్పటి వారి రోజువారీ జీవితాన్ని డెపిక్ట్ చేసేలా చాలా డీటెయిల్గా వీటి మీద స్కల్ప్టింగ్ అయితే చేశారు. ఈ టెంపుల్ కేవలం ఒక రిలీజియస్ సైట్గా కాకుండా ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ఒక చారిత్రాత్మక కట్టడంగా అయితే ఎప్పటికీ చరిత్రలో ఉండేలా ఉంటుంది. సో ఫైనల్గా ఇక్కడైతే మనం ఎండ్ చేసుకొని నెక్స్ట్ బొగతా వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అవుతాం. అప్రాక్సిమేట్గా వరంగల్ నుంచి 130 కిలోమీటర్స్ అయితే ఉంది. మా డ్రైవర్కి ఇప్పుడు ఆకలి అంటే ఆపినాం. మాకు ఆకలి అవుతుందంటే మీరెందుకు తాగుతున్నారు? దగ్గర పెడితే సౌండ్ కూడా వస్తుంది. ఎంతసేపు పడుకుంటావురా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? పండుకోనికి పైగా గురక పెట్టన్నాడు.
జర్నీ తర్వాత బొగతా వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ టికెట్ వచ్చేటప్పటికి 30 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ హెడ్ అండ్ కార్కి 50 రూపీస్ అయింది. ఇక్కడ టోటల్ పబ్లిక్ ఒక 50 to 100 మెంబర్స్ అలా ఉంటారు మాక్సిమం అంతే. అండ్ కమింగ్ వీక్స్లో రష్ బాగానే పెరగొచ్చు. మెయిన్గా లాస్ట్ ఫ్యూ వీక్స్ నుండి ఎక్కువ వర్షాలు లేవు. బట్ పైన నార్త్ సైడ్ ఛత్తీస్గఢ్లో వర్షాలు పడడం వల్ల ఇటు సైడ్ వాటర్ ఫ్లో కూడా బాగా పెరిగింది. ఈ లొకేషన్ కూడా చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ ఛత్తీస్గఢ్లోని వజీడు మండల్ అండ్ మన ములుగు డిస్ట్రిక్ట్ మధ్యలో అయితే ఉంటుంది. బెస్ట్ టైం జూలై టు సెప్టెంబర్ అని చెప్పాలి. మెయిన్గా ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మంత్స్ చాలా పీక్ టైం. ఈ వాటర్ ఫాల్స్ ఒక ఎత్తు అయితే మనకి వరంగల్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం డెన్స్ ఫారెస్ట్ కానీ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అయితే కానీ ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయి. అవి మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. బట్ ప్రెజెంట్ మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్లేస్లో హై హ్యూమిడిటీ ఉంది. అస్సలు చెమటలు కారిపోతున్నాయి. ఒక పక్క వాటర్ ఫాల్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ అసలు ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాం. ఇంకా వెంటనే కొద్దిసేపు ఆ సీనరీని అయితే ఎంజాయ్ చేసుకొని అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయాం. ఏమేమి ప్రసాద్ ఎట్లుంది రావచ్చా? అంతేం బాగాలేదు, అనిపిస్తుంది జర అంతేనా? జర మొత్తం ఉబ్బరిస్తుంది, అంత వేస్టే. రికమెండ్ చేయవా? ఇంత దూరం 280 కిలోమీటర్స్ వచ్చి వేస్ట్ రా అని చెప్తున్నా కదా. రిటర్న్ అయినాం. కనిపించట్లేదు మా వంశీ గారికి ముందే కనిపించదు. అసలే కనిపించాలి, ఏం కనిపిస్తలేదు. ఏ రెండు పోతే ఇంటికి మా ఇంద్రగాడు ఇక్కడ చూసింది. వీడు మొత్తం టైర్డ్ అయిపోయి నేచర్ ఏం చెప్పు. సో ఫ్రెండ్స్ ఇప్పుడే అందరు జర టైర్డ్ అయిపోయినాం. ఇప్పుడే రామానుతో తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనం రామప్ప టెంపుల్ వచ్చాం. సో అందరు జర టైర్డ్ అయిపోయినాం. అరే ఎందుకురా మధ్యలో మళ్ళీ వెళ్తాడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనం అందరం రామప్ప టెంపుల్ వచ్చాం. కొంచెం అందరు జర టైర్డ్ అయిపోయినాము జర్నీ చేసి. యునెస్కో అవార్డు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, అంతేనా? బొగతా వాటర్ ఫాల్స్ నుండి డైరెక్ట్గా రామప్ప టెంపుల్కి అయితే వచ్చాము. మధ్యలో లక్నవరం లేక్ మ్యాక్స్ డ్రై అయిపోయిందని స్కిప్ చేసాం. టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక ఒక గైడ్ని అయితే తీసుకున్నాం. తను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ టెంపుల్ కన్స్ట్రక్షన్ నుంచి వాటి యొక్క సిగ్నిఫికెన్స్ అండ్ ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు చేస్తున్న రిస్టోరేషన్ ఎఫర్ట్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఈ గుడిలోని గోడలు, స్తంభాలు మరియు పైకప్పుల మీద హిందూ పురాణాలు అండ్ రామాయణ మహాభారత వంటి గొప్ప కథలను ఉద్దేశించి ఇక్కడ చెక్కిన శిల్పాలని మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు ఈ పిల్లర్ చూసినట్లయితే ఎంత ఫైన్గా చెక్కబడ్డాయి అంటే ఆ మిడిల్లో మనం ఒక సూదిని పాస్ చేయొచ్చు. అంత ఇంట్రికేట్గా వీటిని చెక్కడం జరిగింది. టెంపుల్కి కన్స్ట్రక్షన్కి టోటల్గా 40 years అయితే పట్టిందంట. మెయిన్గా ఈ టెంపుల్ని నిర్మించిన అతని పేరు రామప్ప. అందుకే ఈ టెంపుల్ని రామప్ప గుడిగా పిలుస్తారు. ఈ టెంపుల్ ఫౌండేషన్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఒక యూనిక్ శాండ్ బాక్స్ ఫౌండేషన్ టెక్నిక్ అయితే వాడారు. దీనివల్ల ఎన్నో ఎర్త్క్వేక్స్ని అయితే ఈ గుడి విత్స్టాండ్ చేస్తుంది. అండ్ ఫౌండేషన్ మీద రెడిష్ శాండ్ స్టోన్తో అయితే గుడిని నిర్మించడం జరిగింది. దాని మీద గోపురానికి చాలా తేలికైన ఇటుకలను అయితే వాడారు. రామప్ప టెంపుల్లో దర్శనం చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న రామప్ప లేక్ అయితే వచ్చాము. ఇది జస్ట్ టెంపుల్ నుంచి ఒక 1/2 kilometer అయితే ఉంది. లక్నవరం మిస్ అయ్యాం అనుకున్నాం, బట్ రామప్ప లేక్ మాత్రం లక్నవరాన్ని మర్చిపోయేలా చేసింది. లక్నవరంలో ఉన్నట్టు ఐలాండ్స్, ఫుడ్ బ్రిడ్జ్ లాంటి మెయిన్ అట్రాక్షన్స్ లేకపోయినా కానీ బోటింగ్ అయితే ఉంది. సో అది ఒకటి ఎక్స్ప్లోర్ చేసాం. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్, అస్సలు మిస్ చేయకండి. అదే వాడు వేలు చూపిస్తాడు అంటే వాడికి గోరు చుట్టేసింది. అలా అందరికి చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు నమ్మకం. అరుణ్ తీసుకుంటే ఎట్లా అంటుంటారు అరుణ్ భాయ్. ఏం చేద్దామంటావు మరి? యాక్చువల్ ట్రిప్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏదో డాబాకి వచ్చినాం తినడానికి. ఆల్రెడీ 1/2 hour అవుతుంది. అది ఇంకా తీసుకొస్తలేదు. దానికోసం వెయిటింగ్ చేస్తున్నాం. అటు చూడు, భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు. హాయ్ గైస్, ఫైనల్గా గరీలకి అయితే వచ్చినాము.
అందరం చాలా టైర్డ్ అయిపోయినాము. 1 డే ట్రిప్ అన్ని ప్లేసెస్ కవర్ చేయాల్సి వచ్చింది కాబట్టి జర్నీ కూడా కొద్దిగా ఎక్కువైంది. ఇప్పుడు ఈ కార్ ఉంది కదా, అది గచ్చిబౌలిలో వేయాలి. మళ్ళీ ఇప్పుడు ఒక టాస్క్ ఉండాలి. అది వెళ్ళేసి గచ్చిబౌలిలు ఇచ్చేసి వెళ్ళాలి రావాలి. ఇప్పుడు ఇంకో కార్ వెళ్ళి ఈ సార్ కూడా వస్తుంది. మోడల్ సూపర్ మోడల్ హడల్ అయిపోయి